తేదీ ఉదయం 6:30 ఉంటే జేబులో ఉంటుందన్నాడు, లేకపోతే బల్ల మీద ఉంటుందన్నాడు. జేబు లేదు, బల్ల లేదు. నా నెత్తి మీద పెట్టాడు ఈ శాస్త్రం. నాకు తెలుసు ఇది కరోనా పద్ధతి, నాకు తెలుసు. దరిద్రపు వేధవ, అప్రాచ్యపు వేధవ, చెనికొట్టు వేధవ. 6 గంటలకు అన్నాడు, 6:30 వచ్చారు. అసలు వచ్చే పొద్దేనా అంట రానే చెప్తానా? కరెక్ట్గా చెప్పాడు. 1వ తారీఖు పగిచ్చే మొగోళ్ళ. ఏమయ్యా, ఏంటి మళ్ళీ వచ్చా? అరువు తినడానిక? డబ్బులు ఇచ్చి బలగరికండి. అదేం కాదండి బాబు, ఆ దేవాస బ్రహ్మగారు మీకే కాదు నాకు కూడా బాకీ ఉన్నాడు. 270 రూపాయలు. 9 నెలలుగా నా ఇంటే దక్కుడి తప్పించి తిరుగుతున్నాడు. ఆ కరోనా నీ ఇంట్లో నా ఉంటుంటా? చెప్పేవు కదేమయ్యా? లేదండి, ఆ రోజు మీరు చెప్పనిస్తేగా. పైగా కోటు కూడా విప్పమన్నారు. నాకున్నది ఒక్కటే కోటు. కల్పిస్తుంటారా బాబు? రాత్రి టిఫిన్ ఇప్పుడు పెట్టండి. ముందర మనం వాడిని ఎలాగైనా ఈ రోజు వెతికి పట్టుకోవాలి. సరే బాబురా, తీసుకో పదండి. వాళ్ళకేమన్నా చెట్టింగ్ చేశాడేమో తీసుకుడా. ఇక్కడే తిరుగుతుంటాడండి, మస్క కొట్టి వెళ్ళిపోతుంటాడు. బాబు అమ్మంగా నాకు 78 పెట్టాడు. ఊరుపీటే ఓ దండం పెట్టు. 32 కట్టారు. 9 క్రాపింగ్లు. 1, 2, 25 రూపాయలు. అందుకే మనం అంతా ఐకమత్యంగా ఉండాలి. ఓ కుమ్మరిగా నిలవాలి. ఒక్క తాటి మీద నడవాలి. చెట్టుగా కట్టేయాలి. 4 ఉతుకులు ఉతకాలి. అందుచేత వాడు ఎక్కడైనా మనకి చాలా సంతోషం. అంతా క్షేమమా? సోదరులారా, పెద్దలారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సుదినం. ఎందుకంటే మనం ఒకేసారి ఒకే చోట ఒక ఉమ్మడిగా కలిశాం. ఇదంతా రుణానుబంధం. ఏమంటారు? మన భారతదేశం చాలా గొప్పది. అనేకమైన నదులు ఉన్నాయి. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి. ఇవే కాదు, గొప్ప గొప్ప దేవాలయాలు కూడా ఉన్నాయి. రామేశ్వరం, భద్రాచలం, తిరుపతి, అన్నవరం, కనకదుర్గ. ఇవన్నీ కాక హిమాలయ పర్వతాలు కూడా ఉన్నాయి మన భారతదేశంలో. ఏంటి పర్వతాలు ఉంటే ఉన్నా కొంతమందికి ఫుడ్ లేదు, కొంతమందికి చదువులు లేదు, నిరుద్యోగం. ఈ సమస్యను ఎలా అంటే పరిష్కరించడం. వస్తున్నా, కొట్టి కొడుకు పట్టుకుంటా. మీకెంత? 270. లెక్కలు మర్చిపోయినారా? 300 మీకు. మీకు మన తిన్నదంతా 373. 373. కిలిషాపు 78 రూపాయలు. నా లాండ్రీ, నా ఉతుక్కి 25 రూపాయలు. సెలూన్ 33 గడ్డాలు, 9 క్రాపింగ్లు. మీ అందరి బాకీ మొత్తం ఒకే మొత్తంగా ఈ కవర్లో ఉంచాను. ఆనందరావు గారు, తమరు పూజ్యులు, ప్రాజ్ఞులు. మీ చేతి మీదుగా పట్టుబడి చేయండి. అలాగే ఈ మర్యాద దక్కించుకో. ఇలా ఇవ్వండి. ఇలా ఇవ్వయ్యా. అమ్మ బాబు, మనందరి కోపం ముంచేశాడు. ఇందులో ఏ మొత్తం లేదు. రాజీ టికెట్ అందులో ఎప్పుడో పాతదయ్యా బాబు. ఎంత మోసం! ఆడి బుద్ధి నాకు ఎప్పుడో తెలుసు, మీకు తెలవదు. కానీ వాడు కరోనా అని నేను ఎప్పుడో చెప్పాను. ఇదిగో ఈసారి వాడు కనపడి ఇక అంతే అంతే. మనం అంతా ఐకమత్యంగా ఉండాలి. సాంబ సదా శివ, సాంబ సదా శివ. నౌ లెట్ us come to the point. మా వంశవృక్షం గురించి మీకు అట్టే చెప్పనక్కర్లేదు. మా అమ్మాయి మీకు నచ్చింది కదా? నచ్చిందండి. చాలా సంతోషం. అదేమంటే పెద్ద విషయం అండి. ఇలా లక్షణంగా ఉంది. మా అబ్బాయితో సరిసమానంగా జరిగింది. మంచి వంశం. మీలాంటి వారికి సంబంధం మాకు సంతోషమే. వెరీ గుడ్ బావా, వెంటనే వెళ్ళి ముహూర్తం పెట్టించి అన్ని విషయాలు వస్తుంది రాస్తాను. మీ ఏర్పాటు మీరు చేసుకోవచ్చు. అలాగే. నమస్కారం. అమ్మా, ఇప్పటికి నా మనసు కుదురు పడిందమ్మా. ఇక ఆ 3 పడిన తర్వాత ఏ క్షణాన్ని గుడుక్కుమన్నా పర్వాలేదు. డాడీ,
ఈ పెళ్లి చూపులు ఇదంతా నాకు అసలు ఏమి ఇష్టం లేదు. అలాగంటే ఎలాగమ్మా? ఏంటంటే బజారెమ్మడిపోయి ఆడపిల్లలు వెంటబడి ఈరలు పెడుతూ అల్లరి చేస్తావట్రా? ఎవడో తెలుసా? ఎవడో తడికల తాతబ్బాయి. ఏడుకోలేరా? పచ్చి నెట్టు తాగుతాడు. మేడ మీద గదిలో అద్దెకి చేరి దాంతో సంబంధం పెట్టి నీ తెలుసా? నిన్నెవడైనా సరే కండెత్తి చూసినా పల్లెత్తు మాటన్నా నేను చూస్తూ ఊరుకోలేదు. నెత్తులు ఉడికెట్టిపోతుంది. అసలు ఏమిటండి? ఏం లేదండి. మిమ్మల్ని చూస్తుంటే ఏమిటండి? అబ్బే ఏం లేదులేండి. ఇప్పుడు వచ్చి చూడు. ఈ బొమ్మ చాలా బాగుంది. ఆ బొమ్మ కంటే నువ్వే ఎంతో బాగున్నావు శారద. శారద, ఇంకా ఇతర తగలంటారేమి? వెళ్ళి బంగాళ పాలు పోతురా. వర్షం వస్తుంది. వర్షం వస్తే మరి అమ్మ అక్క మంచిపోలే. ఏమిటిది? వర్షం వేస్తే రావచ్చుగా. అన్నీ తొందర చేస్తే అప్పయ్య బ్రహ్మరాక్ష. అయ్యో పూర్తిగా తప్పిపోయా. తప్పదా పడదా? లోపలికి వెళ్ళి తల వాడు తెలిసిన పట్ల ఏమిటి ఆలోచన? వర్షం తగ్గే వరకు ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అదే నిన్నే ముహూర్తంలో చూశాను. ఆ క్షణం నుంచి నించా నీ గురించి ఆలోచన. నిన్ను మనసులో ప్రేమిస్తున్నాను. పెద్దవాళ్ళతో మాట్లాడిన తర్వాత నా మీద నమ్మకం లేదా? అది కాదండి. భగవంతుడు సాక్షి నిన్ను నా భార్యగా చేశాను.